9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. నాసా స్పేస్ ఎక్స్లు చేపట్టిన క్రూ 10 మిషన్లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4:33 అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి వెళ్ళింది. అయితే ఇటీవలే 3 రోజుల క్రితం క్రూ 10 మిషన్ను చేపట్టేందుకు నాసా అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ ప్రయోగాన్ని నాసా శాస్త్రవేత్తలు ఆపేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. డ్రాగన్ క్యాప్సిల్స్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ISSకు వెళ్లిన నలుగురు వ్యోమగాములలో అన్నే మెక్లెయిన్, నికోల్ అయ్యర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్లు ఉన్నారు. So you can see Nicole Ayers is reaching up there to the displays above her, and once their seats rotate back... Dragon, step 1.7, ready for seat rotation. SpaceX copies will report when initiating. So once they rotate back, they'll have Anne and Nicole will have a direct view of those control panels that will be right in front of their faces. We can just kind of see the top of it there. That's where Nicole was reaching up. గత 9 నెలలుగా సునీతా విలియమ్స్ బచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు. 2024 జూన్ 5వ తేదీన ప్రయోగించిన బోయింగ్ వ్యోమ నౌక స్టార్ లైనర్లో వారిద్దరూ ISSకు చేరుకున్నారు. అయితే వెళ్ళిన వారం రోజులకే వారు భూమి మీదకి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తాయి. దీంతో వారిద్దరిని తీసుకురాకుండానే ఆ స్టార్ లైనర్ తిరిగి భూమిపైకి వచ్చింది. అప్పటి నుంచి సునీతా విలియమ్స్ బచ్ విల్మోర్లను తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. ఇప్పుడు 9 నెలల తర్వాత నలుగురు వ్యోమగాములను ISSకు పంపించడంతో వారు రావడానికి లైన్ క్లియర్ అయింది. దీంతో వారిద్దరూ ఎప్పుడెప్పుడు భూమి మీదకి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. So we'll continue to hear a lot of those call-outs from the ground teams and the astronauts on the International Space Station, as well as Dragon, as we continue to get into the final stages of docking today. Right now, Dragon is about 310 meters away from the International Space Station and continuing to fly in to make its final approach and docking. So it's getting pretty close now. And there you're continuing to see if you... సునీత బుచ్చులను తిరిగి తీసుకువచ్చే బాధ్యతలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్కు అప్పగించారు. సునీత 9 నెలలకు పైగా అంతరిక్షంలో ఉంది. దీంతో ఆమె అంతరిక్షంలో ఎక్కువ కాలంగా ఉన్న మొదటి మహిళగా నిలిచింది. అయితే ఇది సునీతకు మొదటి రికార్డు కాదు. 2006-2007లో తన మొదటి అంతరిక్ష యాత్రలో ఆమె 29 గంటల 17 నిమిషాలు అంతరిక్షంలో నడిచారు. ఇది ఇప్పటి వరకు ఓ మహిళ నమోదు చేసిన అత్యంత ఎక్కువ అంతరిక్ష నడక.